ఈ వీడియోలో నేను మీకు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. దీనికంటే ముందు ఒక వర్డ్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే వేవ్ ప్యాకెట్. ఈ వేవ్ ప్యాకెట్ అంటే ఏంటి? వేవ్ ప్యాకెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టికల్ అన్నమాట. పార్టికల్ ఈజ్ అసోసియేట్ విత్ వేవ్. వేవ్తో అసోసియేట్ అయ్యే ఒక పార్టికల్ని మనం ఏమంటామంటే వేవ్ ప్యాకెట్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు నేను మీకు 2 డయాగ్రామ్స్ వేస్తాను, అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ప్యాకెట్స్ వేస్తాను. ఇది ఒక వేవ్ అనుకుందాం. అండ్ ఇది ఇంకొక వేవ్. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పార్టికల్లో ఇలా మూవ్ అయింది అనుకుందాం. అంటే దీని వేవ్ ప్యాకెట్ ఎలా ఉంది? లెంగ్త్ అనేది, దీని వేవ్ ప్యాకెట్ యొక్క లెంగ్త్ ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ చూసినట్టయితే దీని వేవ్ ప్యాకెట్ యొక్క లెంగ్త్ ఎలా ఉంది? ఇది ఎంత ఉంటే స్మాల్, సో చిన్నదిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఇంత పెద్దదిగా ఉంది కదా. ఇప్పుడు ఈ పార్టికల్ని సర్టెన్ పొజిషన్ దగ్గర మనం యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయగలమా అంటే, పొజిషన్ యాక్యురేట్గా ఫైండ్ అవుట్ చేయగలమా అంటే చేయలేము. ఎందుకంటే దీని వేవ్ ప్యాకెట్ ఎలా ఉంది? చాలా ఎక్కువ ఉంది. అదే ఇక్కడ చూసుకున్నట్టయితే దీని లెంగ్త్ స్మాల్గా ఉంది కాబట్టి, చిన్నదిగా ఉంది కాబట్టి ఇక్కడ పొజిషన్ని మనం మెజర్ చేయగలం. సో ఇక్కడ పొజిషన్ని మనం మెజర్ చేయగలం. అట్ ది సేమ్ టైం మనం దీని మొమెంటంని మెజర్ చేయలేం. మొమెంటం అంటే దీని వెలాసిటీ అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే దీని పొజిషన్ని మెజర్ చేయలేం, బట్ ఇక్కడ దీని మొమెంటంని మెజర్ చేయగలం. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఒకే టైంలో పొజిషన్ని కానీ మొమెంటంని కానీ రెండు ఒకేసారి మనం యాక్యురేట్గా మెజర్ చేయలేము. ఇక్కడ పొజిషన్ని మెజర్ చేయలేం, కానీ మొమెంటంని మెజర్ చేయగలం. ఇక్కడ చూడండి, మొమెంటంని మెజర్ చేయలేకపోయాం, కానీ దాని పొజిషన్ని మెజర్ చేయగలుగుతున్నాం. ఇదే ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ అనమాట. దీని స్టేట్మెంట్ ఎలా రాసుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మెజర్ position and momentum simultaneously at high degree of accuracy. అంటే మనం పొజిషన్ని మొమెంటంని యాక్యురేట్గా ఒకేసారి మెజర్ చేయలేమన్నమాట. అదే ఏంటంటే హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ స్టేట్మెంట్. దీన్నే మనం ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ అనేబుల్ టు మెజర్ పెయిర్ ఆఫ్ physical quantities simultaneously at high degree of accuracy. ఇక్కడ ఏంటంటే ఏదైనా 2 ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఒకేసారి మెజర్ చేయలేము యాక్యురేట్గా అని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇక్కడ పేర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అన్నాం, అంటే 2 అన్నమాట. ఇక్కడ ఏం తీసుకున్నాం? పొజిషన్ అండ్ మొమెంటం, డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి. అండ్
పేర్ అన్నాం కదా, పేర్స్ వచ్చేసి ఎనర్జీ అండ్ టైం, ఇది ఒక పేరు. యాంగులర్ మొమెంటం అండ్ యాంగిల్, ఇది ఇంకొక పేరు అనమాట. ఇక్కడ మనం డెల్టా అనేది ఎందుకు రాస్తున్నామంటే అన్సర్టెనిటీ. డెల్టా ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టెనిటీ ఇన్ పొజిషన్. Delta P is nothing but uncertainty in momentum. And delta E అంటే uncertainty in energy, delta T అంటే uncertainty in time, delta J అంటే uncertainty in angular momentum, delta theta అంటే uncertainty in angle అన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ చూసాం కదా, ఇప్పుడు ఈక్వేషన్ పరంగా చూద్దాం. ఈ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ని ఈక్వేషన్ పరంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనం డెల్టా ఎక్స్ డెల్టా పి ఏమనుకున్నాం, ఒకేసారి సైమల్టేనియస్గా మెజర్ చేయలేము అని అనుకున్నాం. ఒకవేళ మెజర్ చేయగలిగితే దాని యొక్క ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయంట, నియర్లీ ఈక్వల్ టు హెచ్ అవుతుందంట. ఒకవేళ మెజర్ చేయగలిగితే నియర్లీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. అలాగే రెండట్లు కూడా రాసుకుందాం. delta E into delta T nearly equal to H, delta J and delta theta nearly equal to H. అండ్ ఇక్కడ హైసెన్బర్గ్ అని ఆయన ఇంకొక రకంగా కూడా మనకి ఈక్వేషన్ అని ఇచ్చాడు. అదేంటంటే డెల్టా ఎక్స్ అండ్ డెల్టా పి రెండాటి ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అవి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2π ఆర్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4π. అంటే ఈ రెండాటి యొక్క ప్రోడక్ట్స్ అంట హెచ్ బై 2π వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటుందంట, తక్కువ మాత్రం అవ్వదు. అలాగే హెచ్ బై 4π వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ అవ్వదు అని చెప్పేసి ఈ హైసెన్బర్గ్ అనే ఆయన ఈక్వేషన్స్ ఇచ్చారు. అలాగే ఇట్లు కూడా రాసుకుందాం. డెల్టా ఈ అండ్ డెల్టా టీ, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2π, డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4π. ఇప్పుడు డెల్టా జే అండ్ డెల్టా డీటా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2π, delta J into delta theta greater than or equal to h by 4π. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ చూసాం కదా, ఇప్పుడు హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మనం ఏం చేద్దామంటే ఒక పార్టికల్ తీసుకుందాం. అది ఇదొక పార్టికల్లో ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. దీని మాస్ వచ్చేసి m అండ్ వెలాసిటీ వచ్చేసి vx. ఇప్పుడు దీని మొమెంటం ఏమవుతుంది, p ఈజ్ ఈక్వల్ టు mv. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో p అంటే మొమెంటం, p ఎక్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి px అండ్ vx. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఈ పార్టికల్ మూవ్ అవుతుంది కాబట్టి దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి, హాఫ్ mv². ఇక్కడ v అంటే vx. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నానంటే ఇక్కడ పైన ఎంతో కింద ఎంతో ఇంటూ చేశాను, అప్పుడు ఇక్కడ m వల్ల m² అయింది. సో ఇక్కడ హోల్ అంటే mvx హోల్ స్క్వేర్ అని చెప్పేసి రాసుకున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, mvx ఈజ్ ఈక్వల్ టు px అని. సో దట్ ఈక్వల్ టు px² బై 2m. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మొత్తం డిఫరెన్షియేట్ చేస్తున్నా. డిఫరెన్షియేట్ చేస్తే డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు p² ఏమవుతుంది, 2px డెల్టా px బై 2m. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు px ఇంటూ డెల్టా px బై m. సో ఇక్కడ px అంటే ఏంటి, mvx. సో ఆ వాల్యూ రాసుకుందాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు mvx బై డెల్టా px బై m.
సో ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ అండ్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్. ఇక్కడ వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ విఎక్స్. సో అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? డెల్టా ఎక్స్ బై డెల్టా టీ అని కూడా రాసుకోవచ్చు. సో వాల్యూ రాసుకుందాం. డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ బై డెల్టా టీ డెల్టా పిఎక్స్ అండ్ ఇక్కడికి పంపించేస్తే డివిజన్లో ఉంది ఇంటూ అవుతుంది. డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎక్స్ డెల్టా పిఎక్స్. సో ఇక్కడ మేము అనుకున్నాం డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ నియర్లీ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో అప్పుడు డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ వాల్యూ కూడా నియర్లీ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. సో హెన్స్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ ఈజ్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. సో ఇక్కడ ఏమవుతుంది? డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ నియర్లీ ఈక్వల్ టు హెచ్ అండ్ డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/2π.